వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దూకుడు పెంచిన ఆప్ తాజాగా అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను విడుదల చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన తర్వాత ఆప్ అధినేత కేజ్రీవాల్ దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఒంటరిగానే మరోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే ఆప్ దూకుడును కనబరుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో భారీ విజయం సాధించింది. గత 5 ఏళ్లలో ఆప్ చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఆప్ కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆప్ కీలక నేతలు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అయితే వారంతా ఒక్కొక్కరిగా బెయిల్పై విడుదలయ్యారు. కానీ ఆప్ నేతలు మాత్రం లిక్కర్ స్కామ్ నుంచి పూర్తిగా బయటపడలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కసరత్తు వేగవంతం చేసింది. ఈ ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అనంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటలేక చతికిలపడింది. ఇక ఎంతో కొంత పట్టున్న హర్యానాలో సైతం ఆప్ అట్టఫ్లాప్ అయింది. దీంతో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ వచ్చే ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే విపక్ష కూటమిలోని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరమే సీఎం కుర్చీలో కూర్చుంటానంటూ శపథం చేసి మరీ సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్ తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు ప్రకటించారు. అయితే ఆయన ఎప్పుడూ పోటీ చేసే పటపడ్గంజ్ స్థానం నుంచి కాకుండా జంగ్పురా నుంచి పోటీకి దిగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా మనీష్ సిసోడియా ప్రాతినిధ్యం వహిస్తున్న పటపడ్గంజ్ స్థానం నుంచి ఇటీవల ఆప్లో చేరిన ప్రముఖ యూపీఎస్సీ కోచ్ అవధోజా పోటీ చేరున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టై 17 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న సిసోడియా ఆగస్టులో బెయిల్పై బయటకు వచ్చారు. మనీష్ సిసోడియా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్పురా నుంచి బరిలో నిలుస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. ఇక మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికేట్ ఇచ్చే వరకు సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అరవింద్ కేజ్రీవాల్ సవాల్గా తీసుకున్నారు. కేజ్రీవాల్ మాత్రమే కాదు, లిక్కర్ కుంభకోణంలో ఆప్ కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నేతలకు సైతం ఈ ఎన్నికలు అగ్ని పరీక్షే. ఎందుకంటే ప్రజలు విశ్వసనీయత సర్టిఫికేట్ ఇస్తేనే వారి విజయం సాధ్యమవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల కంటే దూకుడుగా వ్యవహరిస్తూ రెండు జాబితాలను విడుదల చేసిన ఆప్ ఎన్నికల నాటికి ఇంకా ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆప్ను ఓడించాలని ప్రతిపక్ష బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతున్నారు.